వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. సౌత్ క్రేజీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని రూపొందించిన మూవీ కుబేరా. అక్కినేని నాగార్జున, ధనుష్ కాంబినేషన్లో రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తామా అంటూ అభిమానులతో పాటు సాధారణ ఆడియన్స్ సైతం ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు. ఎటకేలకు వాళ్ళ ఎదురుచూపులకు తెరపడింది. ఈ నెల 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ఇలా ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్ను ఆకట్టుకుంది, మంచి రెస్పాన్స్ను దక్కించుకుంది. ఇలాంటి క్రమంలోనే సినిమాకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్గా మారుతున్నాయి. ఈ సినిమాను ఏషియన్ గ్రూప్ సంస్థ అధినేత సునీల్ నారంగ్ ప్రొడ్యూసర్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా ప్రతిష్టాత్మకంగా సునీల్ నారంగ్ ఈ సినిమాను రూపొందించారు. దాదాపు 120 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాకు తమిళ్, తెలుగు భాషల్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు కనుక సినిమా బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 2 భాషల్లోనూ వసూళ్లు భారీగా కొల్లగొడతాయి. ఈ క్రమంలోనే ఖచ్చితంగా సినిమా ఆడియన్స్ను మెప్పించేలా తెరకెక్కించాలని ఈ రేంజ్ బడ్జెట్ను పెట్టారని సునీల్ నారంగ్ వివరించారు. అంతేకాదు సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సంస్థ ఏకంగా 47 కోట్లకు కొనుగోలు చేసినట్లు టాక్ నడుస్తుంది. ఇది మామూలు మ్యాటర్ కాదు. కేవలం డిజిటల్ రైట్స్ మాత్రమే కాదు, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్, నాన్ థియేట్రికల్ రైట్స్ ఇలా మొత్తం కలిపి 80 నుంచి 90 కోట్ల రూపాయల వరకు బిజినెస్ జరిగిందట. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ఈ రేంజ్లో బిజినెస్ జరిగిందంటే సినిమాకు ఉన్న క్రేజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇక థియేటర్ రైట్ తమిళ్, తెలుగులో కలిపి 75 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లుగా సమాచారం. అంటే మొత్తంగా పెట్టిన బడ్జెట్ 120 కోట్ల విలువకు బిజినెస్ ముందుగానే జరిగిపోయింది. ఇక 15 నుంచి 20 కోట్ల రూపాయల వరకు లాభం కూడా వచ్చిందని చెప్పాలి. ఇటీవల కాలంలో ధనుష్ సినిమాకు కానీ, నాగార్జున సినిమాకు కానీ బిజినెస్ ఈ రేంజ్లో జరగలేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే సినిమా థియేటర్లో రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ కలెక్షన్స్ రాబడుతుందో, ఆడియన్స్ను ఎంతలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. ఇంకా సినిమా బ్రేక్ అందుకోవాలంటే ఖచ్చితంగా 150 కోట్ల రూపాయల వరకు పైగా గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టాల్సిందే. మరి ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టి బయ్యర్లను బయట పడేస్తుందో లేదో చూద్దాం. మరి హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.